ఉమెన్ ఇంటర్నేషనల్ సమ్మిట్ ఆన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ B2B ఎక్స్పో 2025ను గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్లో నిర్వహించారు. మహిళా వ్యాపారులకు కొత్త అవకాశాలు అందించడమే లక్ష్యంగా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ మీట్లో PSUలు, సాఫ్ట్వేర్ కంపెనీలు, ఇతర ప్రధాన సంస్థలు సహా 40కి పైగా కొనుగోలు సంస్థలు, 70 విక్రేతలు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 108 మంది మహిళా వ్యాపారవేత్తలను వారి విశేష సేవలకు గుర్తింపుగా సత్కరించి శక్తి అవార్డులను అందజేశారు. Namaskar and a very good afternoon to everyone. Actually, a few days back, it's a day or two back, I was at Women's College Golden Jubilee celebration. And on the dais, I could see there were 9 men and 2 women. Today, I see that it is reversed. Mr. Gareth and I are the odd men out. It goes with the spirit of the conference. I am happy to be here at the Women's International Summit on Entrepreneurship, WISE and B2B Expo 2025, an event that truly embodies the spirit of innovation, sustainability, and cross-border collaboration. Today, as we discuss empowering women entrepreneurs through technology, we recognize that the future of business is digital, inclusive, and globally connected. Women-led enterprises are driving India's economic growth. They constitute 20% of MSMEs, employ over 23% of the workforce, and contribute nearly 15% of India's GDP. However, we must go beyond participation and work towards equity, access, and expansion. Technology is the key enabler that can bridge gender gaps, open new markets, and make businesses scalable. ఇప్పుడు చూడండి, చాలా వరకు షాప్స్ జెంట్స్ పెడతారు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు పెడతారు, కానీ మెయింటైన్ చేసేది మాత్రం మహిళలే చేస్తూ ఉంటారు. కౌంటర్ దగ్గర వాళ్ళే ఉంటారు, అన్నీ చూసుకుంటారు, భర్తలు తిరిగి వస్తూ ఉంటారు. ఆఖరికి ఒక్కో టైంలో వీళ్ళు సడన్గా హస్బెండ్స్ చనిపోయిన వాళ్ళని కూడా చూశాను. చనిపోయినాక కూడా వీళ్ళు ఆ షాప్ను రన్ చేయగలుగుతారు, ఎందుకంటే వాళ్ళకి అప్పటికే అవగాహన ఉంటుంది. గతంలో ఏముండేది, ఇంటి ఇల్లాలుగా ఉన్నప్పుడు హస్బెండ్ చనిపోతే ఆమెకి ఏం చేయాలో తోచేది కాదు, కానీ ఇప్పుడు ఆ విధంగా లేదు. వాళ్ళని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం వలన వాళ్ళకు కూడా సొసైటీ ఏంటి, మన ఇది వ్యాపారం ఏంటి, ఇవన్నీ తెలుస్తూ ఉంది. ఆ విధంగా తెలవడం అనేది మంచిది. స్వతహాగా వాళ్ళు చేసుకున్నా కూడా ఆ విధంగానైనా బాగుంటుంది.